అందరికీ జై భీమ్. ఈరోజు మన గార్లదిన్న మండలం పూదేడు గ్రామం నందు చాలా గొప్ప దినంగా ప్రకటించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ సర్వమానవులకి, భారతదేశానికి, అన్ని కుల మతాలకి రాజ్యాంగం ప్రసాదించినటువంటి దేవుడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇక్కడ బూదేడు గ్రామం నందు ఈ గ్రామ ప్రజలు, కొంతమంది దళిత లీడర్లు, కొద్దిగా అవేర్నెస్ ఉన్న వాళ్ళు, వ్యక్తులు, మేధావులు అందరూ కలిసి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ విగ్రహ ఆవిష్కరణ ప్రతి గ్రామాల్లోనూ జరగాలని చెప్పేసి ఈ భారతీయ భీమసేన సంఘం తరఫున కూడా మేము ప్రజల్ని కోరుకుంటున్నాం. అంతేకాకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముఖ్యమైన ఘటన ఏం చేశారంటే, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఓటు అనేది ఉంది. ఆ ఓటు ఏ విధంగా వచ్చిందనేది మన ప్రజలకి ఇంకా కొంతమందికి తెలియకపోవడం బాధాకరం. ఇక్కడ ఉన్నటువంటి గతంలో పరిపాలించినటువంటి గాంధీ గారు ఏమన్నారంటే, ఎవరైతే ప్రభుత్వానికి పన్నులు కట్టాలో వారికే ఓటు ఉండాలని చెప్పేసి గాంధీ గారు అన్నారు. తర్వాత నెహ్రూ గారు ఎవరికైతే 100 ఎకరాలు ఉంటాయో, ఎవరికైతే డిగ్రీ చదివి ఉంటారో, ఎవరైతే పన్నులు కడుతున్నారో ఆ విధంగా ఉన్న వాళ్ళకి ఓటు కావాలన్నారు. మళ్ళా పటేల్ కూడా అంతే, మన వల్లభాయ్ పటేల్ గారు వారు కూడా ఆ రోజుల్లో ఎవరైతే డిగ్రీ పూర్తి చేసింటారో వాళ్ళకు మాత్రమే ఓటు అనేది ఉండాలని చెప్పారు. కానీ మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టిన ప్రతి మనిషికి కులం, మతం, క్రిస్టియానిటీ కాదు, హిందువులు కాదు, మైనార్టీలు కాదు, తర్వాత ఆడ మగ అనే తేడా లేకుండా, లింగ భేదం అనే తేడా లేకుండా పుట్టిన ప్రతి ఒక్క మనిషికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి ఓటు అనేది కావాలన్న మా బడుగు బలహీన వర్గాలకు అందరికీ భారతదేశంలో ప్రతి మనిషికి ఓటు హక్కు ప్రసాదించిన దేవుడు, మహానుభావుడు మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విగ్రహం భూదేడులో వెలగడము ఇది మనం స్వతంత్రంగా భావించాలని చెప్పేసి ఈ గ్రామ ప్రజలకి కృతజ్ఞతలు తెలుపుతూ జై భీమ్, జై భారత్.